ఏమండే మన వాళ్ళందరూ బాగున్నారండి? అందరూ బ్రహ్మాండంగా ఉండే ఉంటారులేండి. మీకోసం పెంటకోట వారి ఫ్యామిలీ నుంచి పెళ్లి గోబులు ఎట్టుకొచ్చామండి బాబు. ఓ పాది మీ శివేల దగ్గర పెట్టండి, సగ్గా పెళ్లి గోబులే చెప్పేసుకుందాం. కర్గపూర్ లో పెంటకోట వారి ఫ్యామిలీ అని ఉంటారు. మంచోళ్ళు, మంచి మనసున్న మనుషులండి. మరి ఊళ్ళో పెంటకోట శంకర్రావు గారు, శ్రీమతి రూప గారు అని ఎప్పుడు అందరినీ ఆప్యాయంగా పలకరించే మంచి మనసున్న దంపతులు ఉంటారండి. వాళ్ళు రెండో అమ్మాయి మౌనికత ఇప్పుడు పెళ్ళండి. ఆ అమ్మాయిని చూసారా అండి? కొందరు బొమ్మలా ఉంటదంటే నమ్మండి. ఆ గోవుక్కని ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇంటికి వస్తాయండి, సగ్గా కూర్చోబెట్టి మర్యాద చేసి మంచి తీయతదండి. మన తెలుగు సాంప్రదాయాలు పద్ధతులు అంత బాగా తెలిసిన పిల్లండి. అమ్మాయి పెంపకం అలాంటిదండి. మరి ఇంతకీ మనం మౌనికమ్మని చేసుకునే అదృష్టవంతుడు ఎవరో కాదండి. అదే ఊరు కర్గపూర్ వాస్తవ్యులు శ్రీ పెళ్ళూరు వెంకటేశ్వరరావు గారు, శ్రీమతి కమల గారని అందరినీ ఆప్యాయంగా పలకరించి మంచి మనసులో దంపతులు ఉంటారండి. వాళ్ళు ఒక్కగానొక్క అబ్బాయి రూపేష్ కుమార్ తో ఇప్పుడు పెళ్ళండి. అందంలో గాని గుణంలో గాని కుర్రోని చూసుకోవట్లేదండి నెంబర్ వన్. ఇంకా ఏండే కొంచెం కూడా గర్వం లేకుండా అందరినీ సగ్గా మర్యాద ఇచ్చి మాట్లాడుతుంటాడండి. కాకపోతే కొంచెం సిగ్గు ఎక్కువ అండి బాబు. అందులో ఈ మధ్యన పెళ్ళది కుదిరిని కంచి తెగ సిగ్గు మొగలేసేస్తుందండి మా ఊడికే. ఆ ఏది ఏమైనా అండి పెళ్లి అంటే ఆ మాత్రం సిగ్గు ఉంటుందా అండి? కానీ ఇద్దరిని అలా జంటగా చూస్తుంటాయండి. ఈడు చూడు బలే కుదిరేంద్ర, చూడ ముచ్చటగా ఉన్నారు అంతే అనిపిస్తుందండి. ఇదిగోండి ఈ జంటను అక్కడ పెళ్లిలో చూసి ఆశీర్వదిలే కానండి. కానీ పెళ్లి మాత్రం ఈ సెప్టెంబర్ 26 శుక్రవారం రాత్రి 12:31 మన కర్గపూర్ శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలోనే పెళ్లి చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. అదే రోజు రాత్రి 7 గంటలకు కళ్యాణ వేదిక వద్ద భోజనాలు కూడా చాలా గ్రాండ్ గా ఉంటాయండి. మరి మన తెలుగు సాంప్రదాయమైన పిండి వంటలు 4 రకాల కూరలో ప్రేమ ఆప్యాయాలతో కలిపి టింగ్ చేస్తారండి. మర్చిపోకండి. మరి పెంటకోట వారి ఫ్యామిలీలో విందంటే మాత్రం అడావిడేది ఉంటుందండి. అంటే మేము పిలిచిన బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు మీరు అందరూ కూడా ఖచ్చితంగా రావాలండి. లేదంటే మనకు మాట వచ్చేద్దండి. ఉంటామండి. అసలు ఎప్పుడు పెళ్లి పనులు పెండింగ్ లో ఉండుకుని.